ఓం వారాహై నమః. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మనకి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో పాడ్యమి తిథి నుంచి నవమి తిథి వరకు 9 రోజులు కూడా మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు వస్తాయండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించినట్లయితే మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మనకి వారాహి అమ్మవారికి మహిమాన్వితమైన అత్యంత శక్తివంతమైనటువంటి అంటే లలితోపాఖ్యానం ప్రకారం శత్రువుల వ్యూహాలను ఛేదించడానికి మరియు సాధకులకు అభయాన్ని అందివ్వడానికి హయగ్రీవ స్వామి ఈ 12 నామాలని మనకి ప్రబోధించారు. ఆ 12 నామాలు ఏమిటి, ఆ ప్రతి ఒక్క నామం యొక్క అర్థము విశిష్టత మనము ఈ వీడియోలో చూద్దామండి. ఓం పంచమ్యై నమః. అమ్మవారికి పంచమి ఈ తిథి అంటే చాలా ప్రీతండి. నవరాత్రుల్లో ఈ తిథి రోజు పూజ చాలా విశిష్టమైనది. ఈమె సప్తమాతృకలలో 5వ అమ్మవారి ఈ పంచమి దేవి అన్నమాట. అలాగే పరమేశ్వరునికి 5వ శక్తి స్వరూపం అంటే సదాశివ తత్వం కాబట్టే అమ్మవారిని పంచమి అని పిలుస్తారు. రెండవ నామము ఓం దండనాథాయై నమః. అంటే దండనాథ లలితా పరమేశ్వరి సైన్యానికి ఈమె సైన్యాధ్యక్షురాలు. దుష్టులను శిక్షించడానికి చేతిలో దండాన్ని అమ్మవారు ధరిస్తారు కాబట్టి అమ్మవారిని దండనాథ అని పిలుస్తారు. ఓం సంకేతాయై నమః. అంటే రహస్య మంత్రతంత్రాలకు సంకేత రూపం ఈ సంకేత అన్నమాట. సాధకులకు అంతర్గత రహస్యాలను మంత్ర సంకేతాలను అనుగ్రహించే అమ్మవారు, అందుకే ఈ పేరు. ఓం సమయేశ్వర్యై నమః. అంటే సమయాచార మార్గంలో పూజించే భక్తులకు ఈమె ఆదిదేవత. అంటే బాహ్య పూజలకు అంటే కూడా మనకి అంతర్గతంగా లోపల ధ్యానానికి ప్రాధాన్యం ఇచ్చే మార్గానికి ఈశ్వరి అన్నమాట. అందుకే సమయేశ్వరి అని పేరు. ఓం సమయ సంకేతాయై నమః. అంటే సమయ సంకేత అంటే సాధనలో సమయము అంటే నియమము మరియు సంకేతము అంటే గుర్తు రెండింటినీ సమన్వయం చేసే శక్తి స్వరూపినే సమయ సంకేత అన్నమాట. సమయంలో చేసేటటువంటి శక్తి అన్నమాట. ఓం వరాహ్యై నమః. అంటే వరాహముఖము కలిగినటువంటి శక్తి. అజ్ఞానం అనే బురదలో కూరుకుపోయినటువంటి మనల్ని తన జ్ఞానం అనే కోరలతోటి ఉద్ధరించేటటువంటి అమ్మవారే వరాహి అమ్మవారు. ఓం పోత్రిన్యై నమః. పోత్రి అంటే వరాహం. వరాహ రూపాన్ని ధరించి తన ముక్కుతోటి భూమిని పెకిలించి అంటే భక్తులకి అంటే మనకు వచ్చేటటువంటి కష్టాలను వేళ్లతో సహా తొలగించే అమ్మవారే పోత్రిని అని అర్థం. అంటే అమ్మవారి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం అన్నమాట. ఇది ఓం శివాయై నమః. అంటే అత్యంత మంగళప్రదమైనది. భయంకరమైన రూపం ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని చూస్తే భయంకర రూపం ఉన్నప్పటికీ కూడా తనని ఆశ్రయించిన వారికి కేవలము శుభాలను మాత్రమే ప్రసాదిస్తుంది. అమ్మవారు అనుగ్రహం ఉంటే ఇక లోకంలో మనం సాధించలేనిది ఏమీ కూడా లేదు. ఇక 9 ఓం వార్తాళ్యై నమః. అంటే వార్తలను చేరవేసే శక్తి. అంటే మనము కోరుకున్నటువంటి మనకున్న కష్టాలను కానీ మనం ఏమైనా కోరుకున్న కోరికలను కానీ ఆ లలితా అమ్మవారికి చేరవేసేటటువంటి ఒక గొప్ప శక్తి అన్నమాట. మరియు శత్రువుల గురించి సమాచారాన్ని సాధకులకు అందించేటటువంటి అమ్మవారు. ఇక 10 ఓం మహాసేనాయై నమః. అంటే అపారమైనటువంటి సైన్యము కలిగినటువంటి అమ్మవారు. శత్రువుల సైన్యాన్ని ముక్కలు ముక్కలు చేయగలిగినటువంటి మహాశక్తి స్వరూపిణి ఈ అమ్మవారు అన్నమాట. ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. అంటే మన శరీరంలోని ఆజ్ఞాచక్రం అంటే కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి భాగాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. అక్కడ ఉన్నటువంటి అధిష్ఠించి ఉండే అక్కడ ఉండేటటువంటి దేవి సాధకులకు దివ్య దృష్టిని వివేకాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారిని ఆరాధించే వాళ్ళకి దివ్య దృష్టిని మరియు అజ్ఞానాన్ని తొలగించి వివేకాన్ని ప్రసాదిస్తుంది ఆ అమ్మవారు. ఇక 12 ఓం అరిజ్ఞై నమః. అంటే అరి అంటే శత్రువు,
అగ్ని అంటే సంహరించేటటువంటి అమ్మవారు అని. అంటే అంతఃశత్రువులను, కామక్రోధాదులు మరియు బాహ్య శత్రువులను, అంటే మనకున్నటువంటి లోపల ఉండే శత్రువులను, బయట ఉండే శత్రువులని కూడా నాశనం చేస్తుంది అమ్మవారు. తెలిసింది కదండి, 12 నామాలు ఎంత విశేషమైన నామాలో. కుదిరితే ప్రతి నిత్యము కూడా ఈ 12 ద్వాదశ నామాలని పఠించిన మనకి నవరాత్రుల్లో 9 రోజులు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు పఠించిన ఆ అమ్మ అనుగ్రహం కలుగుతుందండి. భక్తి శ్రద్ధలతోటి మనము నోటితో ఆ అమ్మవారిని పిలిస్తే తప్పకుండా ఆ అమ్మ కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఏదో ఆర్భాటాలుగా చేయడం కాదండి, భక్తి శ్రద్ధలతో పూజించి మనం నోటితో ఆ అమ్మవారిని పిలిస్తే ఆ అమ్మ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కదా ఫ్రెండ్స్. శక్తివంతమైనటువంటి ఈ అమ్మవారి ద్వాదశ నామాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తూ ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.